వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో తమ్మ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందానా అండ్ నవాజుద్దీన్ సిద్దికీ. ఇది ఒక బాలీవుడ్ హారర్ కామెడీ ఫిలిం. మ్యాడ్డాక్ హారర్ కామెడీ యూనివర్స్ MHCU నుంచి వచ్చిన 5th మూవీ. ఈ యూనివర్స్లో స్త్రీ, బేడియా, స్త్రీ 2, ముంజా మూవీస్ బాగా హిట్ అయ్యాయి. ఈ మూవీ ఎలా ఉందో చూసేద్దాం. మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. అన్ని హారర్ కామెడీ మూవీస్ లాగే ఉంది, బట్ ఇందులో హారిఫిక్ ఎలిమెంట్స్ అస్సలు ఉండవు. కామెడీ కూడా ఏమీ లేదు. బట్ MHCUలో ఉండే ఎవ్రీ మూవీకి ఒక థీమ్ ఉంటుంది. ఇందులో వ్యాంపైర్ కాన్సెప్ట్తో ఉంటుంది థీమ్. లవ్ స్టోరీ మాత్రం బాగుంటుంది. ఆ లవ్ స్టోరీ వల్ల కొంచెం క్యారెక్టర్స్కి కనెక్ట్ అవుతాం. స్టోరీ విషయానికి వస్తే యక్షాసన్ అనే ఒరిజినల్ వ్యాంపైర్ ఉంటాడు. వ్యాంపైర్ అంటే తెలుగులో బేతాళుడు అని అంటారు. అతను మనుషులందరి రక్తం తాగి అందరినీ తనలాగా మార్చేద్దాం అనుకుంటాడు. అతన్ని మన హీరో అలోక్ అండ్ హీరోయిన్ తాడక ఎలా ఆపారు, ఆ ప్రాసెస్లో అలోక్ వ్యాంపైర్గా మారాడా లేదా అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. హీరోయిన్ క్యారెక్టర్ బాగా డిజైన్ చేసుకున్నారు. తన క్యారెక్టర్లో ఉండే ఎవ్రీ డీటెయిల్ని రష్మిక బాగా చేసింది. హీరో క్యారెక్టర్ ఆర్క్ కూడా బాగుంటుంది. హీరో ఫాదర్ క్యారెక్టర్ కూడా కామెడీ అండ్ ఎమోషన్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రొడక్షన్తో కామెడీ అండ్ లవ్ స్టోరీతో సాగిపోతుంది. ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది ప్రీ ఇంటర్వెల్లో, అది బాగుంటుంది. ఇంటర్వెల్ కూడా బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ మధ్యలో కొంచెం డౌన్ అవుతుంది, బట్ మళ్ళీ ప్రీ క్లైమాక్స్తో కొంచెం బెటర్ అవుతుంది. అసలు వ్యాంపైర్స్ అనే స్పేషియస్ ఎలా వచ్చారు అనే బ్యాక్ స్టోరీ బాగుంటుంది. క్లైమాక్స్ నార్మల్గా ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్లో ఫ్యూ సీక్వెన్సెస్ బాగుంటాయి, లైక్ బేడియాతో ఫైట్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్. బట్ అయినా కూడా ఓవరాల్గా అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు మూవీ. VFX అయితే బాగున్నాయి. బియర్ అండ్ వేర్ వుల్ఫ్ని VFXలో బాగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. విలన్ క్యారెక్టర్ అస్సలు బాగోదు. నవాజుద్దీన్ సిద్దికీ గారిని బాగా యూస్ చేసుకోలేదు అనిపించింది. మేబీ యూనివర్స్లో వచ్చే నెక్స్ట్ పార్ట్స్లో ఇంకా బాగా చూపిస్తారేమో చూడాలి. సాంగ్స్ బాగున్నాయి. లవ్ సాంగ్ బాగా సెట్ అయింది సిచ్యువేషన్కి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకేష్గా అనిపించింది. మూవీ టోన్కి సింక్ అయ్యేలా ఇచ్చాడు. ఆయుష్మాన్ ఖురానా బాగా పర్ఫామ్ చేశాడు. నార్మల్ హ్యూమన్ వ్యాంపైర్ అయితే ఎలా ఉంటాడో ఆ క్యారెక్టర్ వేరియేషన్ బాగా చూపించాడు. తనకిచ్చిన రోల్కి న్యాయం చేశాడు. రష్మిక అయితే తన పర్ఫార్మెన్స్తో సర్ప్రైజ్ చేసింది. తన క్యారెక్టర్లో ఉన్న అన్ని వేరియేషన్స్ బాగా పోర్ట్రే చేసింది. అలోక్ని ఫస్ట్ టైం చూసినప్పుడు తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చాలా ఆర్గానిక్గా అనిపిస్తాయి. ఆయుష్మాన్ని మించి పర్ఫామ్ చేసింది అనిపించింది. ఫైనల్లీ డైరెక్టర్ ఆదిత్య సర్పోర్ట్దార్. వ్యాంపైర్ కాన్సెప్ట్ చాలా ఇంగ్లీష్ మూవీస్లో ఉన్నట్టే డిజైన్ చేశారు. కొన్ని మాడిఫై చేశారు విచ్ ఆర్ గుడ్, కొన్ని బాలేదు, లైక్ విలన్ మేకోవర్ ఇన్ క్లైమాక్స్. స్టోరీ క్యారెక్టర్స్ ఆర్ గుడ్, బట్ ఎగ్జిక్యూషన్ యావరేజ్ అనిపించింది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కానీ క్యారెక్టర్స్ కానీ లేవు మూవీలో. ఓవరాల్గా చెప్పాలంటే ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ విత్ వ్యాంపైర్ ఎలిమెంట్స్. ఒక ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ లేదు మూవీలో. వ్యాంపైర్ మూవీస్ చూసిన వాళ్ళకి ఇది యావరేజ్ అనిపించవచ్చు, చూడని వాళ్ళకి మాత్రం నచ్చుతుంది మూవీ. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఇప్పటి వరకు ఈ దివాళీ వీక్లో రిలీజ్ అయిన మూవీస్లో అన్నిటికన్నా నాకైతే డూడ్ మూవీ నచ్చింది. తర్వాత తెలుసు కదా, మరి ఈ దివాళీ వీక్లో రిలీజ్ అయిన మూవీస్లో మీకేం నచ్చాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ దివాళీకి రిలీజ్ అయిన అన్ని మూవీ రివ్యూస్ మా ఛానల్లో ఉన్నాయి. చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.